దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ కూడా శుభోదయపు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. మేల్కొల్పు ప్రార్థన మిమ్మల్ని బలపరచటానికి కాదు, మీకు చక్కటి క్రమశిక్షణను నేర్పించటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఎటు చూసిన మరియు 24/7 24 గంటలకు కూడా రకరకాలైనటువంటి వ్యాపకాలతో, రకరకాలైనటువంటి కార్యక్రమాలతో, రకరకాలైనటువంటి మాధ్యమాలు, అంటే టీవీ మాధ్యమాలనే కాదు, ఇంకా అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా మరి ప్రజలను ఎటు నడిపిస్తున్నారో, ఎలా నడిపిస్తున్నారో తెలియనటువంటి ఒక స్థితిలో కార్యక్రమాలు ఉంటున్నాయి, పోకడలు ఉంటున్నాయి. మరి ప్రచురితం కాబడుతున్నటువంటి అంశాలు కూడా ఆ విధంగానే ఉంటూ ఉన్నాయి. మరి ఎటు చూసిన ఘోరాలు, నేరాలు అన్నట్టుగానే ఉంటూ ఉన్నాయి. ఇంకా ఆ యొక్క సినిమా సంబంధించినటువంటి క్లిప్పింగ్స్, సినిమా సంబంధించినటువంటి పాటలు, లేకుంటే ఆ డైలాగ్స్, రెచ్చగొట్టే మాటలు, ఒక వర్గాన్ని బలపరిచే మాటలు, ఈ విధంగా చూస్తే కనుక ఎటు చూసినా, ఎక్కడ చూసినా మరి మనసులను తయారు చేసే స్థితి లేదు. ఎటు చూసిన మనసులను మరి రెచ్చగొట్టి వారి యొక్క మరి మనసులలో లేదా వారి యొక్క హృదయాలలో సరైనటువంటి క్రమమును నేర్పకుండా మరి అడ్డదిడ్డముగా మరి ఆ క్రమశిక్షణ లేకపోవడాన్ని బట్టి అడ్డదిడ్డంగా వారు పెరుగుతున్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు, అడ్డదిడ్డంగా నడుచుకుంటున్నారు, అడ్డదిడ్డమైనటువంటి ప్రవర్తన కనపరుస్తున్నారు. ఈ మేల్కొల్పు ప్రార్థన బట్టి మీకు ఒక క్రమశిక్షణ ఏర్పరచబడాలి. ఉదయముననే దేవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు, ఈ వాక్యం ద్వారా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొద్ది నిమిషాలు, 5 నుండి 10 నిమిషాలు కొద్ది అటెన్షన్ని, కొంచెం విధేయతను, కొంచెం వినయాన్ని మీరు కలిగి ఉంటారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఆ యొక్క విధేయత లేదా వినయం అనేది ఖచ్చితంగా మనం కనపరచాలి. ఎందుకంటే సర్వోన్నతిని ఎదుట కుప్పిగంతులు, సర్వోన్నతిని ఎదుట మన ఇష్టానుసారమైనటువంటి పనులు చేసుకుంటూ ఒక చెవి వాక్యానికి పడేసి మిగతా పనులు చేసుకుంటూ ఉండడం అనేది అంగీకారం కాదు. ఎందుకంటే అది మరి సరైనటువంటి క్రమము కాదు. సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడు అయిన సర్వశక్తివంతుడైనటువంటి ఆయన ఎదుట ఈ విధంగా ప్రవర్తించడం అనేది మర్యాదగా అనిపించుకోదు. కాబట్టి మర్యాద కలిగిన వారు ఖచ్చితంగా ఈ కొద్ది నిమిషాలు వినయాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వినయాన్ని నువ్వు దేవుని ఎదుట కలిగి ఉంటే గనక జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. వినయము కలిగిన వారే మీరు ఉంటే గనక, దేవుని ఎదుట వినయము కలిగిన వారే ఉంటే గనక ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. ఈ ఉగ్రతలు, రకరకాలైనటువంటి ఉగ్రతలు మనం చూస్తూ ఉన్నాం. మరి అనేక వ్యాధుల రూపంలో ఉగ్రతలు మనుషుల మీద దాడి చేస్తున్నాయి. భూకంపాలు లాంటి అనేక ఉగ్రతలు మరి మానవ జాతి మీద దాడి చేస్తూ ఉన్నాయి. యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, దేశానికి మధ్యన సఖ్యత లేనటువంటి పరిస్థితుల మధ్యలో యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి తీవ్ర ఉగ్రతను కలుగజేస్తూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కువైట్లో ఉన్నవారు, దుబాయ్లో ఉన్నవారు, వారి యొక్క పరిస్థితి చూస్తే యుద్ధమును బట్టి వారి యొక్క మనసు భయాందోళనతో నింపబడి ఉంది. మాకు తెలిసినటువంటి ఒక కుటుంబము, వారు మాకు రోజు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మాకు ఆ బాంబుల చప్పుడు వినిపిస్తుంది, ఆ యొక్క మరి ఆ తుపాకులు, పిరంగుల యొక్క శబ్దాలు మమ్మల్ని భయపెడుతున్నాయి. మేము ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని. అంటే ఎంతటి భయాందోళన, ఎంతటి ఉగ్రత అక్కడ వారు చూస్తూ ఉన్నారో చూడండి. అయితే దేవుని పట్ల ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో, వారు అలాంటి సమయంలో ఖచ్చితంగా భద్రపరచబడతారు, ఖచ్చితంగా దాచబడతారు, ఖచ్చితంగా వారికి సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకననే ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా ప్రతి ఉదయం మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన కొద్ది నిమిషాలైనా
వినయము కలిగిన వారే వినయ ప్రవర్తనను నేర్చుకుంటారని, విధేయత కలిగిన వారే విధేయత ప్రవర్తన నేర్చుకుంటారని ఆ కొద్ది నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యము కొరకు మీ చెవులను అటెన్షన్గా మరి వాక్యం వైపు నిలుపుతారని, అలాగే మీ చూపును వాక్యం వైపు దీర్ఘమైనటువంటి స్థితిలో మరి ఆ యొక్క మాటలు వినడానికి ఆ నేత్రాలను నిలుపుతారనే ఉద్దేశంతో ఈ క్రమశిక్షణ, ఈ వినయముతో కూడిన క్రమశిక్షణ, విధేయతతో కూడిన క్రమశిక్షణ మరి ఉగ్రత దినమందు నిన్ను తప్పిస్తుంది, ఉగ్రత దినమందు నిన్ను దేవుడు నిన్ను దాచిపెట్టే విధంగా ఉంచుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇందులో ఒక ఉద్దేశము, ఒక చక్కటి క్రమశిక్షణ, ఒక మర్యాద, రాబోయే భవిష్యత్తు కొరకై ఆ ప్రమాదాల నుండి నివారించడం కొరకు ఈ మేల్కొల్పు ప్రార్థన, ఆ ప్రమాదాలను తప్పించబడడం కొరకు ఈ మేల్కొల్పు ప్రార్థన, ఈ విధంగా ఏటు చూసినా నీకు మేలు చేయడం కోసమే మేల్కొల్పు ప్రార్థన. ఇకనైనా మేల్కొని, ఇకనైనా నీ ముసుగు తీసి, ఇకనైనా దేవుని యొక్క మాట ఉదయమునే వినడానికి, దేవుని సన్నిధికి వినయముతోనూ విధేయతతోనూ వచ్చుటకును ప్రయాసపడమని, నీ క్రమములో క్రమశిక్షణలో నీ మర్యాదలో ఇది భాగముగా మార్చుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. కనులు మూసుకున్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఉదయముననే మీ సన్నిధికి వచ్చుట ద్వారా ఇదిగో ప్రభా మేము విధేయత కలిగిన వారంగా, వినయం కలిగిన వారంగా ఉంటాం. ఇదిగో ప్రభా, విధేయత వినయం అనేది ఉగ్రత దినమందు మమ్మల్ని దాచి ఉంచటానికి, ఉగ్రత దినమందు మమ్మల్ని భద్రపరచడానికి, ఉగ్రత దినమందు మమ్మల్ని సంరక్షించడానికి ఎంతో సహాయపడుతుందని నీ లేఖనాల ద్వారా మేము ధ్యానించి ఉన్నాం. దేవా, ఇదిగో నీ వాక్యము ద్వారా ఎవరైతే ప్రభా క్రమశిక్షణను, మర్యాదను, వినయమును కలిగి ఉండడానికి సిద్ధపడుతున్నారో ఇదిగో ప్రభా అందరి జీవితాలను చేతులకు అప్పగిస్తున్నాం. ఉగ్రత దినమందు, కష్టకాలమందు, శ్రమకాలమందు, ప్రమాద సమయములలో ఇదిగో నన్ను వారిని దాచి ఉంచండి, నీ మేలుతో నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.